ఓ పక్కన కగారు శాంతి చర్చలు అంటూ కగారుకు వ్యతిరేకంగా శాంతి చర్చలు అంటూ చెబుతున్న పౌర హక్కుల సంఘం ఏం చెప్తున్నారు ఏంటి మనతో పాటు కుమారస్వామి అన్న మాట్లాడుతున్నా అన్న ఏంటన్న ఇవాళ సండ్రవెల్లి గ్రామం బెల్లంపల్లి మండలం మంచిరాలలో జాడు వెంకట్ ఆ గ్రామం లోపలికి 1000 మంది గ్రామస్తులు ప్రజా సంఘాలతోటి మొన్న ఏదైతే 11 సెప్టెంబర్ 2025న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్లో జరిగిన ఒక బూటపు ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో ఇవాళ గ్రామానికి ఆయన పార్థివ దేహం వస్తుంది. పౌర హక్కుల సంఘంగా మేము మొన్న జరిగిన ఈ 11 తారీఖు నాడు జరిగిన ఎన్కౌంటర్ అది ముమ్మాటికి బూటపు ఎన్కౌంటరే. ఆ బాడీల కండిషన్ వాళ్ళని చూసిన విధానం తర్వాత అక్కడ ఉన్న లోకల్ జర్నలిస్టులు కొందరు ప్రజా సంఘాల వాళ్ళు చెప్పిన కథనం మేరకు ఆ మొత్తం వాళ్ళందరినీ ప్రాణాలతోటి సజీవంగా పట్టుకొని క్రూరమైన హింసాకాండ చేసి హత్య చేసినట్టుగా భావిస్తున్నాం. ఈ గరియాబాద్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు మేధావులు పౌర హక్కుల సంఘాలు బీజేపీ మినహా కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఎం న్యూ డెమోక్రసీ ఫార్వర్డ్ బ్లాక్ అన్ని పార్టీలు గత సంవత్సర కాలంగా ఒక శాంతి చర్చలు జరపాలి మావోయిస్ట్ పార్టీతో అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ మోడీ మొన్న రష్యా దగ్గరికి చైనా దగ్గరికి సాంఘిక చర్చల్లో భాగంగా పోయిండు. 2023 మే 3న మణిపూర్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టి మైతీలకు రిజర్వేషన్లని చెప్పి అక్కడ మహిళల పట్ల ఘోరమైన అవమానం చేస్తున్నటువంటి మానభంగాలు వివస్త్రం చేసి హత్యలు తర్వాత కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళ దగ్గరికి 28 నెలల తర్వాత ఇవాళ మోడీ నిన్న సెప్టెంబర్ 13 పరామర్శించడానికి పోయిండు. ఇవాళ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్లో పాలస్తీనాకు వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఒక దేశంగా గుర్తించాలని యునైటెడ్ నేషన్స్ అక్కడ ఎన్నిక జరిగితే మొన్నటి వరకు మోడీ అమెరికాకు అనుగుణంగా ఉండి వ్యతిరేకించిన మోడీ ఇవాళ 142 దేశాలుగా మద్దతు తెలిపిండు. ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మార్చి 26, 2026-31 లోపల మావోయిజాన్ని నక్సలైట్లు కూకట్వేలతో నిలిపేస్తున్నట్టు మీ చర్యలే మీకు చెప్తున్నాయి. 28 నెలలుగా మీరు మణిపూర్ను సందర్శించకుండా ఇవాళ నేపాల్లో జరిగిన ఆ యువకుల ప్రతిఘటన కావచ్చు శ్రీలంకది కావచ్చు బంగ్లాదేశ్ నేపథ్యంలో ఇవాళ దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు బీజేపీ నాయకత్వం ఇవాళ గజగజ వణికిపోతున్నారు. ఇవాళ నిజంగా మీరు తొలగించాల్సి వస్తే కూకట్వేళ్లతో పీకేయాల్సి వస్తే నిరుద్యోగము ఈ వనరులను సమానంగా ఉండాల్సిన వనరులను రాజ్యాంగంలోని హక్కులను ఆదివాసులకు అందేగా చెందేగా గ్రామసభ తీర్మానము 5th షెడ్యూలు 6th షెడ్యూలు ఇవన్నిటిని మీరు చూడకుండా మేము ఒక రాజ్యాంగేతర శక్తిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళ సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఇవాళ మావోయిస్టును మేము కూకట్వేల తొలగిస్తున్నాం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం.